నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. సామాజిక ఉద్యమకారుడు బాబు జగజ్జీవన్ రామ్కు ఘనంగా నివాళులర్పించిన కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి. పాస్టర్ ప్రవీణ్ది హత్యేనని నమ్ముతున్నాం, మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు. బలభద్రపురంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన కల్పించాలంటూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ సూచన. జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత లేదు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణలు. ఇక డీటెయిల్స్ చూస్తే, స్వాతంత్ర సమరయోధుడిగా ఒక సామాజిక వర్గ అభ్యున్నతికి కృషి చేయడమే కాకుండా దేశ పరిపాలనలో ఎన్నో మంచి సంస్కరణలు అమలు చేసిన ఘనమైన నాయకుడు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అని పలువురు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా స్థానిక జాంపేట, చర్చిపేట వద్ద ఘనంగా నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ డిడి శోభారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, పలువురు రాజకీయ నాయకులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి అందజేసిన చీరలను పేద మహిళలకు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ అటువంటి మహానాయకుడిని అడుగుజాడల్లో నడుస్తూ అందరి అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుడిగా, మాజీ ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా బాబు జగజ్జీవన్ రామ్ అందించిన సేవలు అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. మన జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మన డీడీ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. బాబూజీ జగజ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం మనం పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇప్పుడే ఇంతకు ముందే మాట్లాడుతున్న వక్తలు ఆయన యొక్క గొప్పతనాన్ని చక్కగా వివరించడం జరిగింది. ఒక పొలిటికల్ లీడర్గా, ఒక ఫ్రీడమ్ ఫైటర్గా, ఒక మినిస్టర్గా కాకుండా ఆయన ఒక సోషల్ రిఫార్మర్గా, ఒక కమ్యూనిటీ ఎదుగుదలకి ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. ఆ కృషిని మనము గుర్తు చేసుకుంటూ ఆయనగా మరికొందరు ఆ బాటలో నడవాలి, కమ్యూనిటీ గురించి ఆలోచించాలి, సోషల్ జస్టిస్ జరగాలి, సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ అనేది ఉండకూడదు. రాష్ట్రం అంతా 117వ జయంతి బాబు జగజ్జీవన్ రామ్ గారిది ఒక గొప్ప పండుగలాగా జరుపుకోవడం, దానికి మీరంతా ఇక్కడికి రావడం, వచ్చిన వారందరికీ కూడా అభినందనలు. అలాగే ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి టౌన్ ఎమ్మెల్యే గారికి, చేతులు స్పాన్సర్ చేసిన వారి ఫాదర్కి, అలాగే కలెక్టర్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు. మనందరం ఒకటే గమనించాలి, ఎంతో కష్టపడితే మనకి స్వతంత్రం వచ్చింది. అందులో బాబు జగజ్జీవన్ రామ్ గారు చాలా ముఖ్యమైన భూమిక పోషించారు. 117 జయంతి సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ప్రభుత్వ అధికారికంగా ఏదైతే రాజమండ్రి సిటీ నియోజకవర్గ చర్చిపేట దగ్గర ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఒక స్వాతంత్ర సమర యోధుడిగా ఆయన చేసిన సేవల్ని మన ఎవరం కూడా మర్చిపోలేనివి. క్రమేణా ప్రభుత్వంలోనే ఒక ప్రజాప్రతినిధిగా, ఒక నాయకుడిగా ఆయన చేసిన సేవలను కూడా మర్చిపోలేని, అంటే స్వాతంత్ర సమరయోధుడిగా, ఒక ప్రజానాయకుడిగా ఆయన చేసిన సేవలను ఎప్పుడు కూడా ఈ తరం వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఆ ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఉప ప్రధానిగా కూడా చేసిన సేవలను ఎప్పుడూ మరవలేనివి. ఈరోజు ఆయన విగ్రహాలు ఎక్కడికెక్కడ మనం ఆవిష్కరించుకుంటా ఉన్నాం.
ఈరోజు రాజమండ్రి సిటీలో నా ఒక్క సొంత ఖర్చులతో 2 విగ్రహాలు ఆవిష్కరించుకుంటా ఉన్నాం. జాతి బిడ్డల కోసం ఒక కమ్యూనిటీ హాల్ను కూడా కట్టించడం జరిగింది. అట్టడుగు వర్గాల ఒక అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఉన్నాం. క్రైస్తవ మతబోధకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి చెంది నేటికి 14 రోజులు పూర్తయినా ఇంతవరకు ఎందుకు పోస్టుమార్టం రిపోర్టు రాలేదని, నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం అసలు ఎందుకు ఆలస్యం చేస్తోందని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ప్రశ్నించారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోస్టుమార్టం నివేదిక ఆలస్యం కావడంపై పోలీసులు, ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. పాస్టర్ ప్రవీణ్ భార్య ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నారన్నారు. ఇది హత్యేనని మేము ఖచ్చితంగా నమ్ముతున్నామని, దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు సమాచారం ఇవ్వాలన్నారు. ఫేక్ వీడియోలు విడుదల చేస్తున్న ఆ వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టాలని, పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి రీపోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేశారు. తనపై బిఎన్ఎస్ 196, 197 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, నేను చట్టం తెలియని వాడిని కాదు, చిన్నపిల్లాడిని కాదు అని వ్యాఖ్యానించారు. మాది సెక్యులర్ కుటుంబం, నేను అన్ని దేవుళ్లను పూజిస్తానని వెల్లడించారు. ఛానల్స్లో వచ్చినాయండి ఫేక్ వీడియోలు, దానికి పోలీసులకు రిలీజ్ చేసిన వీడియోలకి సంబంధం లేదని ఐజీ చెప్పాడు. ఐజీని కూడా ఫేక్ అని ఎలాగడుగుతారా, ఫేక్ అని చెప్తారని అడగండి. ఐజీ చెప్పిన మాటలు నేను చెప్తున్నాను, నేను సొంతంగా చెప్పిన మాటలు ఏం లేవు. ఇంకా హత్యని నేను ఎందుకు డౌట్ పడుతున్నాను? ప్రతి మానవుడికి, ప్రతి వాడికి కూడా అనుమానించే ఇది ఉండాలి, ప్రశ్నించే హక్కు ఉండాలి. అదే మన భారతదేశం సెక్యులర్ విధానం. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? నేను హత్య అని అనుకుంటున్నాను, వాళ్ళు యాక్సిడెంట్ అని అనుకుంటున్నారు. నేను ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయాలి 14 రోజుల్లో. లేదంటే హత్య మీద దర్యాప్తు చేయాలి. ఎందుకు నేను హత్య అనుకుంటున్నాను? తల మీద దెబ్బలు చెప్తున్నాను కదా, తల మీద దెబ్బలు ఉన్నాయి, ముఖం మీద దెబ్బలు ఉన్నాయి, ప్రతి చోట దెబ్బలు ఉన్నాయి. అటువంటిప్పుడు యాక్సిడెంట్ ఎలా అవుతుంది? హెల్మెట్ పెట్టుకున్నవాడికి తల మీద దెబ్బలు ఎలా వస్తాయి? పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా నాకు కాన్ఫిడెన్షియల్గా తెలిసింది సస్పీషియస్ ఏంటంటారు, సస్పీషియస్ ఇంజురీస్. తర్వాత ఈ ఫేక్ వీడియోల్లో అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి మందులు కొన్నాడని చెప్పి, లిక్కర్ కొన్నాడని రకరకాల వీడియోలు వచ్చింది. నేను అన్నాను లిక్కర్ కొంటే తప్పేముంది, తప్పేం కాదు కదా అని చెప్పాను. కానీ అతను లిక్కర్ తాగడంట. చాలామందిని అడిగాను, లిక్కర్ తాగడంట. లిక్కర్ తాగి క్వశ్చనే లేదు, అతను లిక్కర్కి అలవాట్లేదు అని చెప్పారు. ఇప్పుడు ఆ ఫేక్ వీడియోలు ఆ రకంగా వాళ్ళు చెప్పారు. అప్పుడు మీకు ఒక హత్య కేసు కానీ ఏదైనా కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు 100 మందిని నమ్మించాలి. 99 మంది నమ్మి ఒకళ్ళు నమ్మితే అది ఇదవ్వదు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పింది. సో దాట్ మీరు దాని ప్రకారం మీరు నాకు కూడా కన్విన్స్ చేయండి, ఇది హత్య అని ప్రూవ్ చేసి చెప్పండి. నాకే కాదు, ప్రజానికాన్ని అందరికీ హత్య అని చెప్పండి, లేదంటే యాక్సిడెంట్ అని చెప్పండి. ఇగో యాక్సిడెంట్ అని ఏమీ అనౌన్స్ చేయకుండా సస్పీషియస్ డెత్ అని చెప్పి 14 రోజులు పెట్టుకుంటారు. ఓ పక్కేమో యాక్సిడెంట్ అని ప్రచారం చేస్తూ. బెక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని, నమోదవుతున్న క్యాన్సర్ కేసులపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది జిల్లా స్థాయి అధికారుల వల్ల కాస్త జాప్యం జరుగుతోందని, వారు పాత నివేదికలను ప్రభుత్వానికి పంపించి తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బలభద్రాపురం గ్రామంలో రంగరాయ మెడికల్ కళాశాల వైద్య బృందం 1295 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తే వారిలో 62 మందికి నిర్ధారణ అయిందన్నారు. ఇది జాతీయ క్యాన్సర్ యావరేజ్ కంటే 6 రెట్లు అధికమని అన్నారు. క్యాన్సర్ వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్ చాలా అట్టడుగున ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం ఎందుకు కేసులు పెరుగుతున్నాయో తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. గ్రామంలో ఇంకా 8700 మంది ప్రజలు ఉన్నారని, వారందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని కోరారు. తప్పనిసరిగా కేంద్రం దృష్టికి ఎప్పుడైతే నేషనల్ మీడియా ముందస్తు చర్యలు, అదే నీరు నుంచి వచ్చారు కదా, నీరు నుంచి ఇవాళ 3-4 గ్రామాలు చెయ్యాలనేదే మాట్లాడుతూ ఉన్నా. బలభద్రపురం ఏదండి, ఇది ఒక 3-4 సంవత్సరాల నుంచి బయటకు వచ్చినాయి. ఒక
ఒక 3-4 సంవత్సరాల సమయం నుంచి బయటకు వస్తూ ఉన్నాయి నంబర్ ఆఫ్ కేసెస్. ఐసీఎంఆర్ని అడ్రస్ చేస్తాను. ఇవాళ 32 కేసులు మాత్రమే వచ్చినాయి అంటే ఏదైతే భారతదేశంలో అత్యధికంగా క్యాన్సర్ కేసెస్ నమోదవుతున్న రాష్ట్రం కేరళ రాష్ట్రం ఉందో ఆ కేరళ రాష్ట్రం యావరేజ్ కన్నా బలభద్రపురం గ్రామంలో డబల్ ఉంది. అదేవిధంగా నేషనల్ యావరేజ్ తీసుకుంటే 2022లో ఏదైతే లోక్సభలో ప్రవేశపెట్టిన ఇన్ఫర్మేషన్ ఉందో దాని ప్రకారంగా 10,000 మందికి 10 కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి అనేది ఆ సారాంశం. ఆ విధంగా చూసినా 3 రెట్లు నేషనల్ యావరేజ్ కన్నా బలభద్రపురం గ్రామంలో కేసెస్ నమోదవుతున్నాయి అనేది ఒక సమాచారం. ఇక ఇటీవల కాలంలో ఆ ప్రాసెస్లోనే రంగరాయ మెడికల్ కాలేజ్ కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక సర్వే నిర్వహించారు. వాళ్ళు 399 కుటుంబాల నుంచి 1295 మందిని పరీక్షలు చేయడం వివిధ రకాలుగా, దాంట్లో 62 కేసెస్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు. ప్రభుత్వం సర్వే ద్వారా మెడికల్ అండ్ హెల్త్ చేసింది 32 అయితే రంగరాయ మెడికల్ కాలేజ్ వాళ్ళు చేసింది 62. అంటే గ్రామంలో 40 ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో ర్యాండమ్గా సర్వే చేసి వాళ్ళు 1295 మందిని. వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 955223000009పై అన్ని వర్గాల్లో ప్రజలు అవగాహన కల్పించాలని, పీజీఆర్ఎస్ ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడి సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జోనల్ స్పెషల్ అధికారి అజయ్ జైన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే క్రమంలో క్షేత్రస్థాయిలో అమలును ప్రత్యక్షంగా తెలుసుకొని వాస్తవ పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, అప్పుడే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించగలుగుతామని అజయ్ జైన్ స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం జిల్లా ప్రగతి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయంలో సమస్యలు, పరిష్కారం తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తూ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, సాగు, పీఎం సూర్యఘర్ హౌసింగ్, పీఎం విశ్వకర్మ గ్రిడ్ సిస్టమ్, స్వచ్ఛాంధ్ర, ఎస్ఏఎస్ఏ, ఎక్సైజ్, జీఎస్టీ, మున్సిపల్, పంచాయతీరాజ్, టూరిజం తదితర అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు. అంటే వాళ్ళు మనకు విల్లింగ్నెస్ తెలియజేసిన వాళ్ళు 5,330 సార్. సార్ విల్లింగ్నెస్ కి ఇప్పుడు రీసెంట్ గా ఒక ఆప్షన్ ఇచ్చారు. Now we are tracking sir. Ultimately we have to pay 30% only. Okay, మనం 3 లక్షలు కంప్లీట్ చేయాలి ఉద్దేశంతో ఇచ్చారు. Now we are after all houses should be completed. Yes sir. So అందరికి చేసి వాళ్ళు అడిషనల్ ఫైనాన్స్ ఇచ్చేసండి. తర్వాత అభివృద్ధికి అడిషనల్ ఫైనాన్స్ ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళు మొదలు పెట్టారా లేదా? స్టార్ట్ చేశారు సార్. So these are there and they can touch. ఏమైనా స్టార్ట్ చేశారా? ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్ మేడం, మేము యాజ్ ఏ మండల్ స్పెషల్ ఆఫీసర్ కొవ్వూరు సార్ మై సెల్ఫ్ హౌసింగ్ మున్సిపాలిటీకి మండల్కి కొవ్వూరు రూరల్ సార్, కొవ్వూరు రూరల్ మండల్ సార్. మాకు ఈ యొక్క ఫైనాన్స్ అసిస్టెంట్స్కి సంబంధించి 364 మేము మ్యాపింగ్ చేసాం సార్. 364 సార్ మ్యాపింగ్ చేసాం సార్. వాళ్ళందరికీ కూడా May 31st ఖచ్చితంగా అంటే మనము ఉద్దేశం ఏమంటే it is not to supervise the work of the collector or to act as a super boss. అదే ఉద్దేశం కాదు. ముఖ్య ఉద్దేశం ఏమంటే బేసిక్లీ జిల్లాలో ఏం జరుగుతూ ఉంది ఫీడ్బ్యాక్ తీసుకొని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా అవుతున్నాయి, మీ ప్రాబ్లమ్స్ ఏమిటి, సో దట్ ఎందుకంటే డిపార్ట్మెంట్ పరంగా ఒక విధంగా ఉంటుంది, మనం డైరెక్ట్లీ సీఎం గారి దగ్గర యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఏమైనా మంచి సజెషన్స్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటే మనం చెప్పచ్చు. యాక్చువల్గా అయితే మనం ఫీల్డ్లో వెళ్ళాలి. నెక్స్ట్ టైం నుంచి వి విల్ ఆల్ మీరు పేపర్లో చూసి ఉంటారు, ఆల్ ఆఫీసర్స్ కూడా మినిమం 2 to 3 days విలేజెస్లో వెళ్ళాలి అనేది గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఫీల్డ్లో వెళ్ళినప్పుడు మనకు వాస్తవం తెలుస్తాయి. ఇప్పుడు కలెక్టర్ గారు వాట్ ఎవర్ ప్రజెంటేషన్ షీ హెస్ మేడ్ ఆర్ హీ హెస్ మేడ్ మనం కూడా ఏమైతే సీఎం గారికి చెప్తాము, దీనివల్ల
we get only preliminary idea. 10-20% మాత్రమే దీని ద్వారా ఐడియా వస్తుంది. సరస్వతి పవర్ షేర్ల ఎంఓయూపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా సంతకం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆయన సోదరి వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా జగన్ తనకు ఇవ్వలేదని చెప్పారు. అమరావతిలోని పీసీసీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లను జగన్ గిఫ్ట్ కింద ఇచ్చారు. ఇచ్చిన షేర్లు మళ్ళీ తనకే కావాలని ఆయన కోర్టుకు వెళ్లారని, స్వయంగా తల్లినే జగన్ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగా, మేనల్లుడు మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా ఆయన చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. జగన్కు విశ్వసనీయత ఉందో లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే ఆలోచించాలని షర్మిల వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎంఓయూలో సంతకం పెట్టారు. తన చెల్లెలికి అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్లుగా సంతకం పెట్టారు. ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు. సరస్వతి సిమెంట్కు సంబంధించి ఎంఓయూలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి, నాకు కాదు. గిఫ్ట్ ఇచ్చేశాక షేర్స్ ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు. నన్ను జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్. నాకు ఆస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు. నా బిడ్డలకి, సొంత మేనల్లుడికి, సొంత మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు ఆక్కున్న వాడిగా మిగిలిపోతాడు. సొంత మేనల్లుడు మేనకోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకుని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరి ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. ఇక జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళ ఆలోచన. భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా శనివారం బొమ్మూరు, అరుంధతిపేటలో అనంతపు గోపి, యార్లగడ్డ సునీల్, ఫలివెల పండు, పైడిమల్ల వంశీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్ పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయవేత్తగా, ఎక్కడో బీహార్లో వెనుకబడిన చిన్న గ్రామం నుంచి భారతదేశ ఉప ప్రధానిగా ఎదగడం అంటే మామూలు విషయం కాదని అన్నారు. అనంతరం ధవళేశ్వరం ఇందిరా కాలనీ పాతపేటలో ఎంఆర్పిఎస్ఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కొడమంచిలి సూర్య, పౌరోజు మాణిక్యాలరావు, నాయకులు తాతపూడి ఆనంద ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా బీసీ సమరభేరి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మాపు చిత్రసేను వెల్లడించారు. బీసీలకు 52% విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్, జిల్లా ఇన్ఛార్జ్ పరమట గణేశ్వరరావు తదితరులతో కలిసి బీసీ సమరభేరి పోస్టర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, ఆధునిక విప్లవ పోరాట వీరుడు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, బీసీలందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. నా పేరు ఈ యొక్క విలేకరుల సమావేశానికి రిజర్వేషన్స్ ఇస్తారా
లేదంటే కుర్చీ ఖాళీ చేసి వెళ్ళిపోతారని చెప్పి ఒక ఉద్యమం లేవదీసి 3 ఎంపీలు ఉంటే 3 ఎంపీలకి కూడా మరి కేంద్రంలో మంత్రి పదవులు ఇస్తానని చెప్తే మండల్ కమిషన్ రిపోర్ట్స్ అమలు చేయండి, బీసీలకి 52% రిజర్వేషన్స్ అమలు చేయండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 340 ద్వారా 52% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పూలే జయంతి సందర్భంగా ఈ నెల 11వ తారీఖుని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బీసీల సమరభేరి అనే కార్యక్రమాన్ని తలపెట్టాం. దీని ఉద్దేశం బీసీలకు చట్టసభలో కానీ అలాగే అన్ని రంగాలకు కూడా 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఈ మా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. మహానుభావుడు జ్యోతిరావు పూలే పుట్టినరోజు సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద బీసీ సమరభేరి అనే ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే బీసీ సోదరులకు ఈ రాష్ట్రంలో 52% విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉంది. మరి వాళ్ళ బీసీలకు ఉన్నటువంటి 27% రిజర్వేషన్ రావడానికి గల ప్రధాన కారణం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 340ని రాజ్యాంగంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టికల్ 340 ద్వారా భవిష్యత్తులో బీసీల యొక్క విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాళ్ళ సమగ్ర అభివృద్ధికి సంబంధించి ఒక కమిషన్ వేసి వాళ్ళ స్థితిగతులు అధ్యయనం చేసి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి ఆర్టికల్ 340ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి అన్ని జిల్లాలలో మరి బహుజనులందరినీ ఐక్యం చేసి బహుజనులు 52% రిజర్వేషన్ అన్ని రంగాల్లో రాజకీయంగా కానీ ఉద్యోగ విద్యా రంగాల్లో కూడా 50% రిజర్వేషన్ అమలు చేయని ఉద్దేశంతో మరి బీసీలు చైతన్యపరిచే విధంగా మరి ఈ నెల మహాత్మా జ్యోతిరావు గారి పూలే జయంతి రోజున మరి మహాధర్నా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టరేట్ దగ్గర సమరభేరి మరి నిర్వహించడం జరిగింది. లౌకిక విలువలను మైనారిటీ హక్కులను హరిస్తున్న వక్ఫ్ సవరణలను ఉపసంహరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. ఆజాద్ చౌక్లో ముస్లిం ఐక్యవేదిక రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణలను వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో అరుణ్ పాల్గొని మాట్లాడారు. తమ హిందుత్వ మతోన్మాద ఎజెండా అమలులో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లిం ప్రజలపై అనేక దాడులు చేస్తోందని, లవ్ జిహాదీ, ఘర్వాపసి, కామన్ సివిల్ కోడ్, మసీదుల విధ్వంసం, మోక హత్యలతో హిందుత్వ శక్తులు దాడులు చేస్తున్నాయని, ఇప్పుడు సరికొత్తగా వక్ఫ్ సవరణ చట్టం ద్వారా ముస్లింలు ధార్మిక, సామాజిక, సాంస్కృతిక సంస్థలపై దాడి మొదలుపెట్టిందని అరుణ్ విమర్శించారు. ఈ చట్టం ఆస్తులు కబ్జా చేయడానికి తప్ప వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి ఎంతమాత్రం కాదని విమర్శించారు. తప్పుడు సవరణలు చేస్తూ ముస్లిం ప్రజల ఆస్తులపై బీజేపీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని విమర్శించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్స్ చేస్తూ సిపిఎం పార్టీ తరఫున తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశంలో భారత పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు ఇచ్చినటువంటి హక్కుల్ని
అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వీటన్నింటినీ కూడా తొందరలోకి తొక్కి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైనటువంటి నిరంకుశమైనటువంటి పద్ధతుల్లో వ్యవహారం చేసింది. భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఒకసారి డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి లావణ్య ఆదేశాల మేరకు అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగరాహుల్ వారి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నార్త్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ త్రినాథ్, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని సంజీవనగర్లో దాడులు నిర్వహించారు. నాటుసారా అమ్మకాలు జరుగుతున్న ఇంటిపై దాడులు జరిపి వీఆర్ఓ సమక్షంలో ఇనుప తలుపులను అతి కష్టం మీద తెరిపించి 55 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అమ్మకాలు జరుపుతున్న కోపరపల్లి సాయిని అరెస్టు చేయడం జరిగింది. అతడికి నాటుసారా సరఫరా చేసిన బర్ల సాయినాథ్, దుర్గా ప్రవీణ్, పండు, యజమాని బుడ్డిగ దుర్గాప్రసాద్లను ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చారు. రాజమండ్రి రూరల్ మండలం బీజేపీ 2వ మండల అధ్యక్షుడు మట్టా నాగబాబు ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని భారతరత్న బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక హుకుంపేట పంచాయతీ అరుంధతిపేటలో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జగజీవన్ రామ్ గారి జీవితం దేశ ప్రజలకు ఆదర్శమని, భారతం రచించిన వ్యాస మహర్షి వారికి ఆదర్శమని, వారి జీవన విధానం దేశ ప్రజలందరికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెం శ్రీనివాస్, ఎన్వీబీఎన్ ఆచారి, సిద్ధాని వెంకట్, ముద్రగడ సూర్యచంద్ర, మోహన్, వంకయ ఎర్రయ్య, వారా అలేఖ్య, పోతురాజు, శ్రీనివాస్, తవిటికి తరుణ్, మాండ్రు శ్రీరామ్, ముత్యాలు స్థానికులు పాల్గొన్నారు. నష్టాన్ని చూసి ఆయన ఎదిగే కొద్దీ కూడా వెనకబడిన జాతులు ఏది ఉన్నాయో వాటికి అన్నిటికీ ఫలాలు అందాలన్నదే వారు ఒక ఆలోచన విధానం. ఇవాళ బాబు జగన్జీవన్ రావు గారు బుక్ ప్రతి ఒక్కరు చదవాలి. ఎందుకంటే వారు ఒక జయంతులు చేసుకుంటున్నామంటే వారు ఏ రకంగా జీవించారు, దేశంలో భారతరత్న అవార్డు పొందిన గొప్ప వ్యక్తులు ఒక ఆదర్శనీయం ప్రతి ఇంట్లో మాట్లాడుకోవాలి. ఇవాళ వారు బెనారస్లో చదువుకున్నప్పుడే ఆ యూనివర్సిటీలో గొప్ప గౌరవమైన స్థానం, ఇలా ఆదర్శమైన వ్యక్తిగా అనేక విషయాలు మాస్టర్స్ ఉండేవారు. వారు చదువు పట్టివ చూసి అంత గొప్ప వ్యక్తులు బాబు జగన్జీవన్ రావు గారు. వారు ఒక జయంతి మన రాజమండ్రి రోడ్లలో మన ఉగ్గంపేటలో ప్రతి సంవత్సరం చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఉన్న పసరపూడి శ్రీనివాస్ గారు వారు అందరూ పాల్గొనేవారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం ఇది చాలా గర్వకారణమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా వారు ఒక ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ 2వ మండలం నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.